నిన్న వాలంటీర్లను ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే ఇప్పటిదాకా మిమ్మల్ని నేను డబ్బులిచ్చి మేపాను. ఇప్పుడు మీరు నా కోసం పనిచేయాల్సిన సమయం ఇది. స్లీవ్స్ మడత పెడతాం అంటే నాకు తెలిసి కొట్లాటలకి సిద్ధంగా అండని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే చెప్పేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద స్పందిస్తూ చాలా క్లియర్గా ప్రజలు కూడా కుర్చీ మడత పెడతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన కూడా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మానట్లేదు రెండూ అంతే. ఇంకా కొట్లాటలో ఏంటో ఏదో పెద్ద ఇదేం యుద్ధం చేసేస్తున్నట్టు ప్రజాస్వామ్య దేశంలో అసలు తన వైఖరి అసలు ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మనం ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవాలా ప్రజలు ఏంటి అసలు మీ అభిప్రాయం దీని మీద? జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అనుమానాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి శశపిష్టలు లేకుండా ఆయన వైఖరి చాలా సూటిగా, స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిరాఘంటంగా ప్రజలకు వెలుపుస్తూ ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? నా చేతిలో లక్షల మంది సైన్యం ఉన్నారు. ఈ లక్షల మంది సైన్యంతో నేను ప్రతిపక్షాలని టెర్రరైజ్ చేయగలుగుతా. ప్రతిపక్షాలకు లేని అడ్వాంటేజ్ నాకుంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే బాగా మేపుతున్నమాటగా, మనం పందెం కోళ్ళని సంక్రాంతి వచ్చే వరకు జీడిపప్పు, పిస్తా పప్పు వేసి మేపుతారు. వాటిని ఆ రోజు కాలికి కత్తికట్టి వదులుతారు. కాలికి కత్తికట్టి వదిలి ఈ కత్తికట్టిన కోడి గెలుచుకొని వస్తేనేమో ఆ గెలుచుకున్న డబ్బు వీళ్ళ జేబులో పెట్టుకుంటారు. దీనికి ఏం గాయాలు కాకుండా ఉంటేనే పర్వాలా, బాగా గాయాలైతేనేమో కోసుకొని తినేస్తారు. వాలంటీర్ వ్యవస్థను కూడా ఇప్పుడు అదే కాబోతుంది. ఎన్నికల దాకా ప్రజల నుంచి డేటా సేకరించడానికి, ప్రజల మీద నిఘా పెట్టడానికి, వీళ్ళ పార్టీకి సంబంధించిన ప్రచార బాధ్యతలు చూడటానికి, వీళ్ళ సంక్షేమ పథకాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ గురించి, ఆయన పాలనా దక్షత గురించి, ఆయన సంక్షేమాన్ని గురించి ప్రతి ఇంటికెళ్ళి ఊదర కొట్టడానికి వీళ్ళని వాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో కూడా మేము మీకు జీతం ఇచ్చాం, మేము మీకు ఇప్పుడు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు మాకు ఈ 2 నెలలు ఒక కిరాయి సైన్యంలాగా పనిచేయాలి. ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వ డబ్బుతోటి, ప్రజలు కట్టిన పన్నుల డబ్బుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీకి ఒక సైన్యాన్ని సేకరించి పెట్టుకుంటున్నాడు, సమాయత్తం చేసుకుంటున్నాడు. అంటే ఇవాళ ప్రజలే వాళ్ళ మీదకి వాళ్ళ డబ్బుతోటే ఒక సైన్యాన్ని దాడి చేయించుకుంటున్నారు తయారు చేసుకొని. ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి అధికార పార్టీకి మధ్య ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. కానీ వాళ్ళ అధికారంలో ఉన్న ఏకైక కారణంతో ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పెట పట్టేసి ఒక అనీవెన్ అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంది. వాస్తవంగా అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఔచిత్యం ఏంటి? నిన్న ఆయన మీరు యాక్చువల్గా వాలంటీర్లకు వందనం అని చెప్పని గుంటూరు జిల్లా ఫిరంగపురంలో ఒక సభ ఏర్పాటు చేసి ఆ వాలంటీర్లకి వాళ్ళకి వివిధ కేటగిరీల్లో క్యాష్ ఇన్సెంటివ్స్ ఇచ్చే ఒక అధికారిక కార్యక్రమాన్ని పెట్టి అక్కడి రాజకీయ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగ పాఠం ఏంటి? మీకు వాలంటీర్ రత్న తరపున ఇంత క్యాష్ ఇన్సెంటివ్ ఇస్తున్నా, వాలంటీర్ వజ్ర, వాలంటీర్ మిత్ర 3 కేటగిరీల్లో క్లాసిఫై చేశాడని వాళ్ళకి క్యాష్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వచ్చారు. వాస్తవంగా అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో ఒకసారి మనం వెరిఫై చేసి చూస్తే 2,60,000 మంది వాలంటీర్లు, ఒక్కొక్కరికి నెలకు 5,000 రూపాయలు జీతం. అంటే నెలకి 130 కోట్ల రూపాయలు వాళ్ళ జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నారు. ఇవి కాకుండా అంటే సంవత్సరానికి 1,560 కోట్ల రూపాయలు. ఇది కాకుండా వాళ్ళకి న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క వాలంటీర్కి 200 చొప్పున 2,60,000 మందికి 5,20,00,000 రూపాయలు నెలకి న్యూస్ పేపర్ ఖర్చు. సంవత్సరానికి 62,40,00,000 రూపాయలు. అంటే అదొక 1,560 కోట్లు, ఇదొక 62, 1,624 కోట్లు అక్కడికి ఇంతవరకు. పైగా వీళ్ళని మానిటరింగ్ అండ్ ట్రైనింగ్ కోసం అని చెప్పని ఒక ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళకి 68 కోట్ల రూపాయలు వాళ్ళకి బత్యం పే చేస్తున్నారు. అంటే ఇదొక 1,624, ఇదొక 68, 1,692 కోట్లు అక్కడికి. ఇవి కాకుండా ఇప్పుడు ఈ క్యాష్ ఇన్సెంటివ్స్ గత సంవత్సరం వరకు 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు ఈ సంవత్సరం 382 కోట్లు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళని చేతులు మడిచి ఇప్పుడు రోడ్డు మీద ముష్టి యుద్ధాలకు సిద్ధంగా అమ్మంటున్నారు కాబట్టి
వీళ్ళ చేత వీధి పోరాటాలు చేయించాలి కాబట్టి, గ్రామాల్లో అశాంతి అస్థిరతకి వీళ్ళ ద్వారా కారకులు అవ్వాలి కాబట్టి, అధికార పార్టీ తరపున దాడులు దౌర్జన్యాలకు వీళ్ళని ఒక కిరాయ సైన్యంలాగా వాడుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు డబ్బేరేస్తున్నారు. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి మొట్టమొదట. మీరు అదే గ్రామంలో పుట్టి పెరిగిన వాళ్ళు, అదే గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా అమలుపరచడం కోసం ఇవాళ ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకొని మీరు ఈ దాడులు దౌర్జన్యాలు ఈ ముష్టి యుద్ధాలు కనుక దిగిన పక్షంలో ఎవరికి శత్రువులకు మారుతారో మొట్టమొదటి మీరు ఆలోచించుకోండి. రేపటి రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి అధికారంలోకి వస్తారని గ్యారంటీ ఉందా? మీ 10 మంది బంధువులు, మీ మిత్రులు, మీ చుట్టాల పక్కల అందరూ ఓట్లేసినా కూడా ఈయనే గెలుస్తారని గ్యారంటీ ఉందా? మీరు ఆల్రెడీ ఆ పార్టీ కార్యకర్తలే. ఆయనే నిర్ధారిస్తూ ఉన్నాడు, మన అభిమానులు మన పార్టీ కార్యకర్తలనే మనం నియామకం చేసుకున్నాము అని చెప్పని. విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు గారి దాకా, దాడిశెట్టి రాజా గారి దాకా వీళ్ళందరూ మన పార్టీ కార్యకర్తలే అని పలు సందర్భాల్లో తేడదలను చేస్తున్నారు. మన స్థానిక నాయకులు ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళని అపాయింట్ చేసుకున్నామని చెప్తున్నారు. ఇటువంటి వాళ్ళ మీద సంవత్సరానికి 1950 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ 5 సంవత్సరాలలో కాలంలో దాదాపుగా 9,750 కోట్ల రూపాయలు ఈ వ్యవస్థ మీద ఖర్చు పెట్టారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? జన్మభూమి కమిటీలతో పోల్చి మాట్లాడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటమికి కీలకంగా దోహదం చేసింది జన్మభూమి కమిటీలు, రేపు మన గెలిపించేది వాలంటీర్లు అంటున్నాడు. ఆ రోజు జన్మభూమి కమిటీల మీద ఇట్లాగే విపరీతమైన బురద చల్లారు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా అసలు జన్మభూమి కమిటీ స్ట్రక్చర్ గురించి అవగాహన ఉందా ఇవాళ చాలామందికి? జన్మభూమి కమిటీ హెడ్ ఆ గ్రామ సర్పంచి. ఆ సర్పంచి తెలుగుదేశం వైసీపీ అనేది సంబంధం లేదు. ఆ గ్రామ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాబట్టి అతను చైర్మన్. ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ దాని కన్వీనర్గా ఉంటాడు. ఆ ఊరు నుంచి ఎలక్ట్ అయిన ఇంకొక ప్రజాప్రతినిధి ఎంపీటీసీ మెంబర్ ఒక సభ్యులు. ఆ ఎంపీటీసీ మెంబర్ తెలుగుదేశం వైసీపీ అనే సంబంధం లేదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు ఉంటారు. తర్వాత డ్వాక్రా నుంచి 2 దళితుల నుంచి 2 మహిళలు ఉంటారు. సోషల్ యాక్టివిస్ట్ కింద ఒకళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా 6 సభ్యులు ఉంటారు జన్మభూమి కమిటీలో. ఈ 6 సభ్యుల్లో 2 ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ సెక్రటరీ, 3 గ్రామస్తులు ఉంటారు. వీళ్ళకైనా కనీసం కాఫీ ఖర్చులైన ప్రభుత్వం 5 ఏళ్లలో పే చేసిందా? ₹1 వాళ్ళ మీద ఖర్చు ఉందా ప్రభుత్వానికి? ఇవాళ మా పార్టీ కార్యకర్తలని బాహాటంగా చెప్తున్నారు వాలంటీర్లని. వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి సంవత్సరానికి 1950 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ఏ రకంగా ఈ రెండింటికి మధ్య పోలిక? వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అంటున్నారు. వాళ్ళ కారణంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అంటున్నారు. ఇవాళ వాళ్ళు పెన్షన్ పంపిణీ చేయలే. ఆర్థికపరమైన నిర్ణయాలు అధికారం వాళ్ళ చేతిలో లేదు. కానీ వాళ్ళ పెన్షన్ల పంపిణీ వీళ్ళ పేరు మీద జరుగుతుంది. మీకు గుర్తుందా? ఎర్రగొండపాలెంలో ఒక వాలంటీరు పెన్షన్ల పంపిణీ చేస్తూ దొంగ 500 రూపాయల నోట్లు పంచాడు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తీసుకొచ్చి అమ్ముతున్న వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు. అమ్మాయిల్ని లేవ తీసుకెళ్ళిన వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు. పెన్షన్ డబ్బులతోటి ప్రియురాలతో జంప్ అయిన వాళ్ళు వాలంటీర్లు ఉన్నారు. ఇవాళ చాలా అకృత్యాల్లో వాలంటీర్ల పాత్ర నిర్ధారణ అయింది. ఓట్ల తొలగింపులు చేర్పుల్లో వాలంటీర్ల ప్రమేయం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల డేటా తీసుకోవడంలో, ప్రజలకు సంబంధించిన కీలక డేటా వాలంటీర్ల ద్వారా సేకరించి ఎవరికి అప్పచెప్పారు? ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరిట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫార్మర్ ఐటీ అడ్వైజర్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కంపెనీ, అది హైదరాబాద్ అడ్రస్తో రిజిస్టర్ అయ్యి ఉంది. యూనికాన్ కన్సల్టెన్సీ అని చెప్పని. శ్రీరామ్ ఇన్ఫో అనే కంపెనీ ఏమో డేటా సాంకేతికపరమైన సపోర్టు, ఈ యూనికాన్ కన్సల్టెన్సీ హ్యూమన్ రిసోర్సెస్ సపోర్టు, ఈ వాలంటీర్లకు సంబంధించి మానిటరింగు ట్రైనింగ్ కోసం అని చెప్పని. తీరా చూస్తే ఎవరయ్యానంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఐటీ అడ్వైజరు. ఇంకొక కీలకమైన సమాచారం ఏంటి అంటే, ఇప్పుడు ఈ యూనికాన్ కన్సల్టెన్సీ ఏ అడ్రస్ తోటి అయితే రిజిస్టర్ అయిందో అదే అడ్రస్లో అదాన్ డిస్టిలరీస్ కూడా రిజిస్టర్ అయ్యి ఉంది. మీరు గుర్తుందా? ఆనం వెంకటరమణారెడ్డి గారు చాలా కీలకంగా లేవనెత్తారు అదాన్ డిస్టిలరీస్ గురించి. మీకు 2019 నవంబర్లో ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని, మద్యం పాలసీని అనౌన్స్ చేస్తే అది అనౌన్స్ అయినాక రిజిస్టర్ అయిన కంపెనీ అదాన్ డిస్టిలరీ. కాసినాయన శ్రీనివాసులు ఆ కంపెనీ యజమాని. ఆ కాసినాయన శ్రీనివాసులు, విజయసాయిరెడ్డి గారు అల్లుడు ఒకే కంపెనీలో కో డైరెక్టర్స్గా ఉన్నారు. ఈ కంపెనీ రిజిస్టర్ అయింది ఎక్సైజ్ పాలసీ అనౌన్స్ అయినాక. అసలు ఈ కంపెనీకి ఓన్ డిస్టిలరీ లేదు. లేకపోయినా కూడా అప్పటికప్పుడు రిజిస్టర్ అయిన కంపెనీకి బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి ₹1,000 కోట్ల మద్యం సరఫరా ఒప్పందం జరిగింది. ఎట్లా జరిగింది? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి? ఈ బొక్కలేమి చర్చనీయాంశం కాకుండా
ఎంతసేపటికి చేతులు మడవండి, ముష్టి యుద్ధాలు చేద్దాం, కలబడదాం. ఎందుకంటే స్థానిక సంస్థలు అయినప్పుడు వీళ్ళ వైఖరి చూసాం, తిరుపతి పార్లమెంట్ ఎన్నికలప్పుడు వీళ్ళ వైఖరి చూసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు వీళ్ళ వైఖరి చూసాం. ఇదే ఒరవడు కొనసాగించాలి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా. ప్రజలను భయకంపితులను చేయాలి, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను నామినేషన్ వేయకూడదు, పోలీసులను అడ్డుపెట్టి వాళ్ళని ప్రలోభపెట్టడమో, బెదిరింపులకు దిగటమో, బలవంతో విత్డ్రాయల్స్కు పాల్పడాలి. గత ఎన్నికల్లో సక్సెస్ అయ్యాం కాబట్టి అదే వ్యూహాలు అమలుపరచాలి. ఇవాళ 2,60,000 మంది మీరు ఒక ఆర్మీని తయారు చేసుకున్నాము అని చెప్పని ఈ 2,60,000 మంది అంటే ఏదైనా ఒక బహిరంగ ప్రాంతంలో ఆ పార్టీ ఈ పార్టీ సైన్యాలు తలబడి యుద్ధం చేసుకుంటున్నాయి. రాచరికం ఇది ప్రజాస్వామ్యం. ఒక గ్రామంలో ఒక 10 మందిని కుర్రాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మీ తరఫున ఒక ఆర్మీలాగా మీరు ప్రతిపక్ష పార్టీల మీద ఉసుగొల్పడానికి సిద్ధపడతా ఉన్నారా? శాంతి భద్రత సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్నారా? మొట్టమొదటి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో స్పందించాలి. ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి. అవసరమైతే కేంద్ర బలగాల పహరాలో ఎలక్షన్ జరగాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వాహకం ఎట్లా ఉంది అనేది స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు చూసాం. ప్రత్యర్థి పార్టీలను ఎంతటి భయకంపితులకు చేశారు అని. చంద్రబాబు నాయుడు గారు కూడా సహజంగా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. ఆయన సినిమాటిక్ డైలాగులు పెద్దగా ప్రస్తావించరు ఆయన. కానీ నిన్న ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేతులు మడవండి, మీరు నా సైన్యం అంటే ఏంటి సైన్యాలు చేతులు మడిచి రేపటి రోజున నేను ఇందాకటి నుంచి అదే చెప్తుంది. అంటే వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారా? ఖచ్చితంగా ప్రజలు వీటిని సహించరు, భరించరు. డెమోక్రటిక్ స్పిరిట్ని చంపేస్తాం మేము అని అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే మీ కుర్చీ లాగేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని అదే ప్రజలను అయితే నాట్యం చేస్తాను అంటే సహించడానికి, భరించడానికి ప్రజలు ఎల్లకాలం సిద్ధంగా ఉండరు. ఒక చెంపను కొడితే మళ్ళీ రెండో చెంప చూపించడానికి ఎల్లకాలం గాంధీ గారి రాజ్యం నడవదు. మీరు ఒక చెంపను కొట్టడానికి సిద్ధం అయ్యే లోపుగానే మీ 2 చెంపలు వాయించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఆ పరిస్థితులు, పరిణామాలు మీకు మీరుగా కొని తెచ్చుకోకుండా గౌరవప్రదంగా మీకు ప్రజలిచ్చిన అధికారాన్ని, హోదాని, దాని గౌరవాన్ని కాపాడుకునే దిశగా మీరు ప్రవర్తిస్తే మీకు గౌరవంగా ఉంటుంది, మీ పార్టీకి గౌరవంగా ఉంటుంది. మీకు ఎంతటి గౌరవం ఇవాళ ప్రజల అధికారం ద్వారా కట్టబెట్టారో రేపటి రోజున ఒకవేళ రాజకీయాల్లో పరిస్థితులు ప్రతికూలించినా ఆ నిష్క్రమణ కూడా అంతే గౌరవంగా ఉండాలి తప్ప ప్రజలు వెంటాడి తరిమేదాకా తెచ్చుకోకూడదు. ఆ పరిస్థితులు తెచ్చుకుంటే అది రేపు మీ కర్మే.